హాయ్ దిస్ నాని ఈరోజు నేను మీకు విండ్మిల్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తాను. సో దానమాట విండ్మిల్ క్యూబ్. ఫస్ట్ ఈ క్యూబ్ చెప్పే ముందు నేను మన ఛానల్లో అయితే ఒక గివ్ అవే ఉంది 1K సబ్స్క్రైబర్స్కి. సో ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్ అయితే క్రాస్ చేసేయండి. సో గివ్ అవే ఏంటో 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత నేనైతే గివ్ అవే అయితే చెప్తాను. ఫాస్ట్గా 1K సబ్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు క్యూబ్ ఎట్లా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ మనం ఫస్ట్ ఈ క్యూబ్ని సాల్వ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 3x3 క్యూబ్ అయితే వచ్చి ఉండాలి. సో మీరు 3x3 క్యూబ్ వస్తేనే మీరు విండ్మిల్ క్యూబ్ అయితే సాల్వ్ చేయగలుగుతారు. సో మీరు విండ్మిల్ క్యూబ్ 3x3 క్యూబ్ సాల్వ్ చేయలేకపోతే ఇక్కడ మన ఛానల్ అయితే వీడియోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ అయితే చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. అట్లాగే మీరు విండ్మిల్ క్యూబ్ ఒక అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే మీకు ఇక్కడ ఇస్తాను. ఇక్కడ వీడియో ప్రెస్ చేయండి, ఓకేనా. వీడియో అయితే అన్బాక్సింగ్ అయితే చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నార్మల్ 3x3 క్యూబ్ లాగే 6 కలర్స్ 6 సైడ్స్ ఉంటుంది దీనికి. అట్లాగే దీనికి ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలంటే చూడండి, మనకి ఫస్ట్ వైట్ కలర్లో అలాగే ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో ఈ 2 కలర్స్లో మాత్రమే చూడండి ఎడ్జెస్ వచ్చేసి 2 కలర్స్ ఉంటుంది. సో ఎడ్జెస్ ఎక్కడైనా 2 కలర్స్ ఉంటుంది కదా, అక్కడ కార్నర్స్ కూడా 2 కలర్సే ఉంటుంది. ఇదిగోండి, వైట్ ఆరెంజ్ కొన్ని కార్నర్స్ 2 కలర్స్. ఇది వచ్చేసి సెంటర్, ఇది ఎడ్జ్, ఇది ఎడ్. అట్లా ఇది కార్నర్, ఇది కార్నర్. అట్లాగే సేమ్ ఎల్లో కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇంకా మిగతా 4 కలర్స్ చూసుకుంటే ఎడ్జ్ అయితే 1 కలరే ఉంటుంది. వైట్కి 1 ఎడ్జ్, రెడ్కి 1 ఎడ్జ్, అంటే లైక్ పీసెస్ అనమాట, ఓకేనా. ఇక్కడ చూసుకోండి, మనం ఈ 4 కలర్స్ చూసుకుంటే వైట్ అండ్లో తీసేసి 4 కలర్స్ చూసుకుంటే గ్రీన్ ఉంది కదా, గ్రీన్కి 2 ఎడ్జెస్ ఉంటాయి. అదిగోండి ఇక్కడ కదా, అంటే 2 పీసెస్ ఉంటుంది, ఎడ్జ్ పీసెస్, ఓకేనా. లైక్ దీనికి మనకి 2 ఎడ్జ్ పీసెస్ ఉండవు, ఒకే ఒక ఎడ్జ్ పీస్ ఉంటుంది. కొంచెం చూడండి, మనం 3x3 క్యూబ్ని ఎట్లా అయితే సాల్వ్ చేస్తామో సేమ్ అంతే అనమాట. మనం ఈ విండ్మిల్ క్యూబ్ అయితే సాల్వ్ చేయడం చాలా అయితే ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ మీరు చెప్పాను కదా 3x3 క్యూబ్ అయితే నేర్చుకోవాలి. ఫస్ట్ మనం స్క్రాంబుల్ అయితే చేద్దాం, ఆ తర్వాత ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు స్క్రాంబుల్ అయితే చేశాను. స్క్రాంబుల్ చేసిన తర్వాత సో ఇట్లా ఉంటుందంటే, మనం 3x3 క్యూబ్ని స్క్రాంబుల్ చేస్తే ఇది షేప్ అయితే షిఫ్ట్ అవ్వదు. చూసుకోండి, షేప్ అయితే షిఫ్ట్ అవ్వదు కదా. సో మనం విండ్మిల్ క్యూబ్ని షఫల్ చేస్తే ఇది షేప్ షిఫ్ట్ అవుతుంది. సో ఇట్స్ షేప్ షిఫ్టర్ క్యూబ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని చేయాలంటే ఫస్ట్ మనం నార్మల్ 3x3 క్యూబ్లో మనం ఎట్లా అయితే చేసుకుంటామో ఫస్ట్ ప్లస్ చేయాలి, ఆ తర్వాత కార్నర్స్ మ్యాచ్ చేయాలి, ఆ తర్వాత సెకండ్ లేయర్, థర్డ్ లేయర్లో ఫస్ట్ ప్లస్ చేయాలి, ఆ తర్వాత ఈ ఎడ్జెస్ అన్ని మ్యాచ్ చేయాలి, ఆ తర్వాత కార్నర్స్ మ్యాచ్ చేస్తే అయిపోతుంది. సో ఇట్లానే మనం ఫస్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం మీకు ఏదో ఇష్టమైన కలర్ కాదు, వైట్ ఆర్ ఎల్లో తీసుకోవాలి, ఓకేనా. అలా ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి వైట్ ఆర్ ఎల్లో ఒకటే తీసుకోవాలి. మిగతా ఏ కలర్స్ తీసుకున్నా మీరైతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈజీగా అయితే చేయండి. మీకు 3x3 క్యూబ్లో మీరు ఏ కలర్స్ తీసుకున్నా కూడా మీకైతే ఏం అనిపించదు. ఇప్పుడు గ్రీన్ అనుకోండి, గ్రీన్ తీసుకుంటే గ్రీన్ నుంచి మొదలు పెడతారు, గ్రీన్ నుంచి ఆ తర్వాత బ్లూకి ఎండ్ చేస్తారు. సో దీంట్లో అయితే అట్లా కాదు, ఏదర్ మీరు వైట్ నుంచి స్టార్ట్ చేసి ఎల్లోకి ఎండ్ చేయాలి, కానీ ఎల్లో నుంచి స్టార్ట్ చేసి వైట్ నుంచి ఎండ్ చేయాలి. సో ఈ 2 వేస్ అనమాట, మీరు ఎల్లో నుంచి అయినా వైట్ నుంచి అయినా చేయాలి. సో నేను వైట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనుకోండి. చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనం ప్లస్ చేసుకోవాలి. సో ప్లస్ మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, ఎడ్జెస్కి 2 కలర్ ఉంటుంది, ఓకేనా. 2 కలర్స్ ఉంటుంది ఒక ఎడ్జ్కి. ఇప్పుడు వైట్ అండ్ ఇక్కడ ఆరెంజ్ కదా, సో వైట్ ఆరెంజ్ పీస్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ వైట్ రెడ్ ఉంది. సో వైట్ రెడ్ని మనం ఫస్ట్ మ్యాచ్ చేయాలి. వైట్ రెడ్, ఇక్కడ రెడ్ ఉంది. సో ఫస్ట్ దీన్ని బాటమ్ లేయర్, ఇది సెకండ్ లేయర్లో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని బాటమ్ లేయర్లో తీసుకొచ్చేసి, అండ్ ఆ తర్వాత చూసుకోండి వైట్ రెడ్ కదా, ఇక్కడ రెడ్ మనకు ఫస్ట్ ఇక్కడ రెడ్ అయితే చూద్దాం. సో ఇదైతే మ్యాచ్
అవ్వలేదు. అది కొంచెం చూడండి, మ్యాచ్ అవ్వలేదు. చూడండి ఇక్కడ మ్యాచ్ అయితే అవ్వలేదు. చూడండి అంటే లైక్ మనం మ్యాచ్ చేసాము వైట్ రెడ్, కాకపోతే ఈ షేప్ షిఫ్టర్ కదా మనకి ఈ ఎడ్జ్ అండ్ సెంటర్ మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ట్విస్టెడ్ క్యూబ్లో మనం చేస్తాం కదా, అంతే అనమాట. సేమ్ ఇక్కడ చూసుకొని 2 టర్న్స్ అండ్ ఇది చూసుకోండి. ఫస్ట్ మనం 2 టర్న్స్ చేసాం కదా, ఆపోజిట్ తీసుకెళ్ళి సో ఒకసారి ఇది ఇట్లా తిప్పండి. ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి మ్యాచ్ చేసి చూడండి. ఇప్పుడు మ్యాచ్ అయిందా? లేదు. సో అట్లనే సేమ్ ప్రొసీజర్ అన్నిటికీ. ఇప్పుడు మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయింది కాబట్టి మనం వైట్కి అయితే మ్యాచ్ చేసేద్దాం. చూడండి ఇట్లా రొటేట్ చేస్తే వైట్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు నెక్స్ట్ కలర్ వైట్ అండ్ బ్లూ ఎక్కడుంది? పక్కనే ఉంది, ఇక్కడే ఉంది కదా. సో ఫస్ట్ మనం దీన్ని మ్యాచ్ చేద్దాం. సో దీని అయితే మనం ఈ లేయర్కి అయితే తీసుకోగలుగుతాం. ఇట్లా తీసుకొచ్చాం కదా, సో ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది కదా, ఇది డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా అనేస్తే. సో ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ కాలేదు. సో కాకపోతే 2 టర్న్స్ తిప్పండి. మళ్ళీ మ్యాచ్ కాలేదు. ఒకసారి ఇట్లా తిప్పండి. ఇప్పుడు మ్యాచ్ అయింది కాబట్టి సో మనం వైట్కి అయితే తీసుకెళ్ళిపోయాం. ఇంకా మిగతా 2 కలర్స్ వచ్చేసి వైట్ గ్రీన్ అండ్ వైట్ ఆరెంజ్. అందుకని వైట్ ఆరెంజ్ ఇక్కడ ఉంది, వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం వైట్ ఆరెంజ్ అయితే సెట్ చేద్దాం. ఇదిగోండి వైట్ ఆరెంజ్ ఇక్కడ ఉంది కదా, ఈ లేయర్లో నేను కాబట్టి మనకి ఇప్పుడు సో ఈజీగా మ్యాచ్ అయిపోయింది. సో చూసుకోండి, నాకైతే మ్యాచ్ అయిపోయింది. సో ఫస్ట్ మనం దీన్ని ఒరిజినల్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు వైట్ ఆరెంజ్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఆ తర్వాత సో ఇక్కడ వైట్ గ్రీన్ కదా ఇక్కడ ఉంది, సెకండ్ లేయర్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఈ లేయర్ అయితే తీసుకెళ్ళిపోవాలి. ఎట్లా చేసి మ్యాచ్ ఇక్కడ వచ్చింది. సో ఇది మళ్ళీ కిందకి వేస్తే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ కాదు కాబట్టి 2 టర్న్స్. సో ఇట్లా చేయండి. ఇప్పుడు మ్యాచ్ అయింది. ఇప్పుడు చూడండి మనకి ప్లస్ అయితే వచ్చేసింది. ప్లస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కార్నర్స్ అయితే మ్యాచ్ చేసుకోవాలి. కార్నర్స్ మ్యాచ్ చేసుకోవాలంటే సేమ్ కార్నర్స్కి వచ్చేసి 2 పీసెస్ ఉంటుంది కాబట్టి ఈజీ. వైట్ ఇక్కడ ఫస్ట్ మనం వైట్ గ్రీన్ చేయాలి కాబట్టి వైట్ గ్రీన్ ఇక్కడే ఉంది కదా, సో ఇక్కడ ఉంది. సో ఇది ట్విస్ట్ అయింది అనమాట, అంటే వైట్ పైకి ఉండాలి, సైడ్కి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, సో ఇది ఫార్ములాస్ లైక్ మనం 3x3లో ఏ ఫార్ములాస్ అయితే చూసామో ఇది సేమ్ ఫార్ములాస్. ఓకేనా? చూసుకోండి, R' T' R D. సో ఓకే, తర్వాత ఇక్కడికి వెళ్ళింది కదా, సో ఇది ఇక్కడికి వెళ్తే మనం ఇక్కడ తీసుకొద్దాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడికైతే వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని పైకి తీసుకెళ్ళాలి కాబట్టి సో ఇప్పుడు D' R' D R. ఇప్పుడు చూడండి మనకైతే ఇది గ్రీన్ కలర్ అయితే సెట్ అయిపోయింది. ఆ తర్వాత వైట్ అండ్ రెడ్ అనమాట. సో వైట్ రెడ్ ఎక్కడుందో చూడండి, మనకైతే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇట్లా ఒక టర్న్ చేయండి. సో ఇది బాటంలో ఉంది కాబట్టి బాటంలో చూడండి. ఇప్పుడు ఏం ఫార్ములా యూస్ చేయాలంటే D' R' D R. సో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు ఇంతకుముందు యూస్ చేస్తాం ఫార్ములా D' R' D R. ఇప్పుడైతే మనకి వైట్ అండ్ రెడ్ అయితే సెట్ అయింది. సో ఇంకా మనకి మిగిలింది వైట్ అండ్ బ్లూ అండ్ వైట్ అండ్ ఆరెంజ్. సో ఈ రెండు మనం పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తే ఫస్ట్ లేయర్ అయితే అయిపోతుంది. సో వైట్ అండ్ బ్లూ.
ఇదిగోండి ఇక్కడ ఉంది వైట్ అండ్ బ్లూ. వైట్ ఆరెంజ్ ఎక్కడుందో చూద్దాం. ఇదిగోండి వైట్ అండ్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం వైట్ ఆరెంజ్ సెట్ చేసుకుందాం, ఎందుకంటే వైట్ ఆరెంజ్ సెట్ చేసుకుంటే ఇది కిందకు వచ్చేస్తుంది. సో వైట్ ఆరెంజ్ సెట్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకోండి D డాష్ R డాష్ D R అంతే అనమాట. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా, మనం ఫస్ట్ వైట్ ఆరెంజ్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వైట్ బ్లూ కిందకు వచ్చేసింది. సో కిందకు వచ్చేసింది. ఇప్పుడు వైట్ బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి D డాష్ R డాష్ D R అయిపోయింది. ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది అనమాట. అది చూసుకోండి. ఫస్ట్ లేయర్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకో, ఇట్లా బాటంలో పెట్టుకోండి. సో మీరు ఇట్లా కూడా చేయొచ్చు అంటే ఈ లేయర్ వచ్చేసి ఫస్ట్ లేయర్ బాటంలో పెట్టుకొని కూడా మీరైతే చెయ్యొచ్చు. సో నేను ఇట్లా చేశాను, మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎడ్జ్ పీసెస్ అయితే సెట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ బ్లూ, ఇక్కడ బ్లూ రావాలి, ఇక్కడ రెడ్ రావాలి, ఇక్కడ గ్రీన్ రావాలి, ఇక్కడ ఆరెంజ్ రావాలి. సో ఇవన్నీ మనం బాగా మ్యాచ్ చేస్తే మనకి అనేది అయిపోతుంది. సో ఫస్ట్ చూసుకోండి, ఇక్కడ మనకి ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో అంటే ఇక్కడ ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో ఎడ్జ్ పీసెస్ మనకైతే అవసరం లేదు. సో ఇక్కడ ఎల్లో ఉంది అవసరం లేదు, ఇక్కడ ఎల్లో ఉంది అవసరం లేదు, సో ఇక్కడ ఎల్లో ఉంది అవసరం లేదు, ఇక్కడ ఎల్లో ఉంది ఇది అవసరం లేదు. సో ఇది ఎల్లో లేయర్ కాబట్టి ఇది ఈ పీస్ మనకు కావాలి బ్లూ. చూసుకోండి, సింగిల్ బ్లూ చెప్పాను కదా మీకు, ఫస్టే చెప్పాను కదా. సో సింగిల్ ఎడ్జ్ పీస్ అయితే ఉంటుంది, సింగిల్ పీస్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఇట్లా పెట్టి చూసుకోండి, సెంటర్కి మ్యాచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫామ్లో యూస్ చేయాలి, కాకపోతే ఒక్కటి ఫస్ట్ మీరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదు చూసుకోండి. ఇట్లా ఒకసారి ఇట్లా టర్న్ చేయండి. సో పర్ఫెక్ట్గా ఇట్లా మ్యాచ్ అయింది కాబట్టి సో మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫార్మ్ అయితే అప్లై చేయొచ్చు. చూసుకోండి, U డాష్ L డాష్ U డాష్ L U F U F డాష్. ఇప్పుడు చూడండి బ్లూ అయితే మ్యాచ్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్నీ ఎల్లో ఉంది కాబట్టి అన్ని ప్లేసెస్లో ఎల్లో ఉంది, అయితే మనకి అవసరం లేదు. సో ఇప్పుడు మనం అన్నీ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటుంది. ఆరెంజ్ ఇక్కడ ఉంది, రెడ్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది. సో వీటిని మనం పైకి అయితే తీసుకోవాలి. సో పైకి తీసుకోవాలంటే ఏం ఫార్ములా అంటే ఏదో ఒక ఫార్ములా, లైక్ మీరు లెఫ్ట్ సైడ్ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, రైట్ సైడ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో మనం రైట్ సైడ్ ఫార్ములా యూజ్ చేసుకుని ఇట్లా పెట్టుకొని చూడండి, U R డాష్ U డాష్ F డాష్ U డాష్ F. ఇప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేస్తే మనకైతే ఒకటి పైకి అయితే వచ్చింది, రెడ్ వచ్చింది చూడండి కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ సెంటర్కి అయితే మ్యాచ్ చేయండి. ఆ తర్వాత ఒకసారి ఇట్లా ట్విస్ట్ చేసి అయితే చూసుకోండి. సో మనకి ఇక్కడ సెట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ బ్లూ చూసుకోండి, బ్లూ సెంటర్ మ్యాచ్ చేసి సో ఇప్పుడైతే చూసుకోండి, ఇప్పుడైతే మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్ సెట్ రావాలి కాబట్టి రైట్ సైడ్ ఫామ్లో యూజ్ చేయాలి. U R డాష్ U డాష్ F డాష్ U డాష్ F. సో ఇప్పుడైతే మనకి సెట్ అయితే అయిపోయింది. అట్లా పెట్టుకొని చేసాం కూడా అయిపోయింది. అదొక నెక్స్ట్ గ్రీన్. సో గ్రీన్ ఇక్కడ ఉంది, అదొక ఫస్ట్ గ్రీన్ ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఆరెంజ్ అయితే సెట్ చేద్దాం. ఓకేనా. ఆరెంజ్ ఆల్రెడీ ఇక్కడ సెట్ అయ్యింది. సో ఫస్ట్ ఒకసారి ట్విస్ట్ చేసి చూద్దాం ఇక్కడ సెట్ అవుతుందా లేదా అని. ఇక్కడ ఎక్కువ వచ్చేసింది, ఇక్కడ చూసుకుంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడే కాదు. సో ఫస్ట్ ఆరెంజ్ సెంటర్కి మ్యాచెస్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం, ఆరెంజ్ సెంటర్ మ్యాచ్ చేస్తాం కదా, ఇప్పుడైతే చూద్దాం. అదికోండి ఇప్పుడు సెట్ అయింది కాబట్టి ఇది కరెక్ట్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఫామ్లో యూజ్ చేయాలి. U డాష్ L డాష్ U డాష్ L U F U F డాష్. సో ఇప్పుడు మనకి సెట్ అయింది. ఆ తర్వాత గ్రీన్ ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ అదిగోండి గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఫామ్లో అయితే యూజ్ చేయాలి.
యూ డాష్ ఎల్ డాష్ యూ డాష్ ఎల్ యూ ఎఫ్ యూ ఎఫ్ డాష్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 2 లేయర్స్ అయితే మ్యాచ్ అయిపోయాయి. చూసుకోండి, మ్యాచ్ అయిపోయాయి. చూసుకోండి. సో నెక్స్ట్ 3rd లేయర్, ఫైనల్ లేయర్. చాలా అంటే చాలా ఈజీ అనమాట మనం అర్థం చేసుకుంటే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లస్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ ప్లస్ చేయాలి. ఇప్పుడు మనకున్న కేసెస్ చూడండి. మనకి ఏం కేసెస్ ఉన్నాయి? ఎల్ ఉంది అంటే ఇన్వర్స్ ఎల్ ఉంది. సో ఇప్పుడు మనం ఎట్లా పెట్టుకోవాలంటే, ఫస్ట్ మీకు ఏ కేసెస్ వస్తుందంటే ఒకే ఒకటి వస్తుంది, అంటే ఎల్లో ఒకటే పైన వస్తుంది. సో ఆ కేసు నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో మీకు ఫస్ట్ కేసు అయితే ఇదనమాట, అంటే ఓన్లీ ఎల్లో మాత్రం పై ఉంటుంది, మిగతా ఏ ఎడ్జెస్ అనేది పైన ఉండదు. సో ఫస్ట్ మీరు ఏ ఫామ్లో యూస్ చేయాలంటే FRUR సేమ్ ఫామ్లా చూసుకోండి. మీరు ఏదైనా సైడ్ తీసుకోవచ్చు, ఓకేనా? ఏ సైడ్ తీసుకోవచ్చు, ఏ సైడ్ తీసుకొని చూసుకోండి. ఇట్లా పెట్టుకోండి, అంటే ఇది నాకు ఫ్రంట్ కదా. సో ఇట్లా పెట్టుకొని నేను ఇప్పుడు ఫామ్ అయితే యూస్ చేస్తాను. FRUR డాష్ U డాష్ F డాష్. సో మనకి ఇన్వర్టర్ అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకొని సేమ్ ఫామ్లో ఇట్లా పెట్టుకొని FRUR డాష్ U డాష్ F డాష్. ఆ తర్వాత లైన్ అయితే వస్తుంది, హారిజాంటల్ లైన్ పెట్టుకోండి. ఆ తర్వాత FRUR డాష్ U డాష్ F డాష్. సో అంతే అనమాట. ఇప్పుడు మనకి ప్లస్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత ఈ ఎడ్జెస్ అయితే మ్యాచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడ H2 మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ కాలేదు, ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఆపోజిట్ సైడ్ అయితే మ్యాచ్ అయ్యి కదా, ఆపోజిట్ సైడ్ మ్యాచ్ అయ్యి కాబట్టి ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఫామ్లో అయితే అప్లై చేయండి. RUR డాష్ U డాష్ RU డాష్ R డాష్. సో ఇప్పుడు మనకి ఏం కేసు వస్తుందంటే, ఇక్కడ చూడండి, ఇది మ్యాచ్ అయ్యి ఉంటుంది. చూసారు కదా, ఆపోజిట్ మ్యాచ్ అయ్యాయి కదా. సో ఇప్పుడు అడ్జసెంట్ మ్యాచ్ అవుతాయి. సో ఇప్పుడు అడ్జసెంట్ మ్యాచ్ అయిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అడ్జసెంట్ అయితే మ్యాచ్ అయ్యాయి కదా. మ్యాచ్ అయినప్పుడు సో మీరు ఈ సైడ్ వదిలేయండి, ఇది వదిలేసి ఈ సైడ్ అయితే ఇప్పుడు చూడండి ఫామ్లో అయితే అప్లై చేయండి. RUR డాష్ U డాష్ RU డాష్ R డాష్. ఇప్పుడు యూస్ చేసిన తర్వాత ఒకసారి ఇట్లా టర్న్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు చూసుకోండి, ఎడ్జెస్ అయితే కంప్లీట్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కార్నర్స్ అయితే మ్యాచ్ చేసుకోవాలి. సో కార్నర్స్ ఎట్లా మ్యాచ్ చేసుకోవాలంటే చూడండి, ఫస్ట్ మీకు ఏదో ఒక కార్నర్ అయితే మ్యాచ్ చేయాలి ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదైతే ఆ ప్లేస్లో ఉంది కానీ ట్విస్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్ అయితే ఇట్లా పెట్టుకోండి. రైట్ సైడ్ ఒకవేళ మీకు ఇక్కడ ట్విస్ట్ అయ్యకుండా అంటే కంప్లీట్గా సాల్వ్ అయిపోయి ఉంటుంది. అంటే ఇది ఆరెంజ్ అనేది నార్మల్గా ఉండి ఎల్లో అనేది పైన అయితే ఉంటుంది. సో ఆ కేసు వచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ పెట్టుకొని L డాష్ U డాష్ LUR డాష్ U డాష్. సో ఇప్పుడు మనం ఫామ్లో అయితే అప్లై చేసిన తర్వాత మనకి ఇట్లా మ్యాచ్. సో మీకు ఇప్పుడైతే మ్యాచ్ అయ్యి ఉండవు, ఒకవేళ చాలామందికి అయ్యి ఉంటాయి, ఇప్పుడు కొంతమందికి అయితే అయ్యి ఉండవు. సో అవ్వకపోతే ఇంకొకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు ఈ అడ్జసెంట్ అయితే మిగిలిపోయాయి. సో మిగిలిపోతే ఇప్పుడు మనం ఇట్లా ఆపోజిట్గా పెట్టుకొని RUR డాష్ U డాష్ RUR డాష్ U డాష్ RUR డాష్ U డాష్ RUR డాష్ U డాష్. ఇప్పుడు ఇట్లా ఈ సైడ్ సెట్ కావాలి కాబట్టి RUR డాష్ U డాష్ RUR డాష్ U డాష్. సో మనం ఇట్లా చేస్తే మనకి ఫుల్ క్యూబ్ అయితే
సాల్వ్ అయిపోతుంది. సో ఇదన్నమాట సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇది మీకు సింపుల్ ప్రాసెస్. సో మీకు ఇంకా ఏమైనా క్యూబ్స్ సాల్వ్ అంటే ఇంకా క్యూబ్స్ ఏమైనా చేయాలనిపిస్తే మీరు జస్ట్ కమెంట్ చేయండి, సరిపోతుంది. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీరు జస్ట్ చాలు. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ లాస్ట్ వరకు చూసుంటే సో ఖచ్చితంగా మీరు కమెంట్లో హ్యాష్ ట్యాగ్ ఏంటని అయితే కమెంట్ చేయండి, ఓకేనా. హ్యాష్ ట్యాగ్ ఏంటి మర్చిపోకండి, హ్యాష్ ట్యాగ్ ఎండ్ అయితే కమెంట్ చేయండి.